రోహిణి ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రభావతికి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రభావతి. మరి రోహిణి ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రభావతికి ఏ నిజం ఎదురుపడింది? రోహిణికి ప్రభావతి ఏం షాక్ ఇవ్వబోతుంది? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మా వీడియోని ఒక్క లైక్ చేయండి. రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది, అమ్మయ్య, దొంగతనం చేసింది నేను, కానీ నింద మోస్తున్నది మాత్రం మీనా. కానీ ఈ సమస్య సద్దు మనగే వరకు నేను చాలా జాగ్రత్తగా ఉండవలసిందే. ఎందుకంటే బాలు అసలు సామాన్యమైన వ్యక్తి కాదు. ఖచ్చితంగా సాక్ష్యాలతో సహా నిజాన్ని బయట పెట్టే రకం. అయినా నేనే దొంగతనం చేశాను అనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు. కానీ ఎందుకన్నా మంచిది జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికీ ఎలాగైతే ఆ దినేష్ గారి సమస్య పోయింది, ఇక మీదట ఆ దినేష్ గొడవ నాకు ఉండదు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. మరొక వైపు ప్రభావతి అయితే కామాక్షి దగ్గరికి వెళ్తుంది. ఇక కామాక్షి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటోదన ఇదంతా? నువ్వు మీనాని అనుమానించడం సరైన పద్ధతి కాదు. మీనా అలాంటి అమ్మాయే కాదు. నువ్వు మీనాని అనుమానిస్తున్నావని నిజ నిజాలు తేల్చడానికే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అంటూ చెప్తూ ఉండగా, ఏంటి పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ డబ్బులు ఎక్కడివి అని నన్ను నిలదీస్తారు. అప్పుడు నేను ఏ సమాధానం చెప్పాలి? ఆ డబ్బులు శివాను విడిపించడానికి తీసుకున్నాను అని చెప్తే నన్ను బ్రతకనివ్వరు. ఎట్టి పరిస్థితిలో కూడా ఇక నన్ను ఇంట్లో ఉండనివ్వరు. ఎందుకు ఇలాంటి పని చేసావు కామాక్షి అంటూ అడుగుతూ ఉండగా, మరి ఏం చేయమంటావు వదినా? ఏ పాపం తెలియని అమాయకురాలైన మీనా మీద నిందలు వేస్తూ నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా చూస్తూ ఊరుకోగలను? నా కారణంగా ఏ అభం శుభం తెలియని అమ్మాయి మాటలు పడడం నేను భరించలేకపోతున్నాను. అందుకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను వదినా. ఖచ్చితంగా దొంగ ఎవరో తెలుస్తుంది అంటూ కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి అయితే ఇంటికి వెళ్ళి రోహిణితో అయితే మాట్లాడుతూ ఉంటుంది. రోహిణి, నేను పోగొట్టుకున్న 2 లక్షలు ఖచ్చితంగా దొరుకుతాయన్న నమ్మకం అయితే ఇప్పుడు వచ్చింది అంటూ ఉండగా, ఏంటత్తయ్య 2 లక్షలు దొరుకుతాయన్న నమ్మకం మీకు ఎలా వచ్చింది అంటూ అనగానే, ఏమీ లేదమ్మా, కామాక్షి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీసుల దాకా ఆ విషయం వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు కదా. ఇక విషయం ఖచ్చితంగా బయటికి వస్తుంది. మీనాయే దొంగతనం చేసిందని అందరికీ గనుక తెలిస్తే అప్పుడు ఇక అందరూ కూడా మీనాని ఒక దోషిలా చూస్తారు. అప్పుడు నాకు మీనాని బయటికి గెంటేసే అవకాశం దొరుకుతుంది. శివగాడి కేసులో ఎలాగో అవకాశం దొరకలేదు, ఈ విషయంలో ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. అమ్మో, పోలీసులు ఎంక్వైరీ చేస్తే మీనాని బయటికి గెంటేయడం కాదు, నేను బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇదేంటి, పెనం మీద ఉన్న నేను పొయ్యిలో పడినట్టు అయిందే నా పరిస్థితి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఆ దినేష్ గాడు గొడవ వదిలించుకోవడానికి 2 లక్షలు దొంగతనం చేస్తే ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చునేలా ఉన్నానే. నా పరిస్థితి ఏంటి మరి ఇంత అధ్వానంగా మారిపోతుంది అంటూ ఇక కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి. ఇక విద్యా దగ్గరికి అయితే వెళ్తుంది. విద్యతో జరిగిందంతా చెప్పంగానే, రోహిణి, నేను ఇలా అంటున్నానని నువ్వేమీ కోప్పడకు, నీ మంచి గురించే చెప్తున్నాను. మీనా బాలు చాలా మంచివాళ్ళు, ఒకరికి మేలు చేయాలనే చూస్తారు కానీ ఎవరికీ చెడు చేయరు. అలాంటి వాళ్ళు నీ కారణంగా బాధపడవలసి వచ్చింది. ఏ పాపం చేయని మీనా దొంగల అందరి ముందు నుంచోవలసి వచ్చింది. ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు కదా రోహిణి. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష వేస్తాడు కదా. నీ కోసం నేను కూడా తప్పు చేయవలసి వస్తుంది. నీ కారణంగా నేను కూడా దొంగతనం చేసి ఎంతో మంచిదైన మీనాని బాధ పెట్టాను. ఆ విషయంలో మాత్రం నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను అంటూ విద్య అయితే చెప్తూ ఉంటుంది. ఇక రోహిణి అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో రోహిణి ఫోన్ అయితే తన బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయి ఛార్జింగ్లోనే వదిలేసి బయటికి అయితే వచ్చేయడంతో ఇంతలో అప్పుడే రోహిణి ఫోన్కి గుణ అయితే ఫోన్ చేస్తాడు. అయ్యో, రోహిణి ఫోన్ మర్చిపోయినట్టుందే, ఇదేదో కొత్త నంబర్లా ఉంది. ఒకవేళ వాళ్ళ నాన్నన్న జైలు నుంచి విడుదలయ్యాడేమో, ఫోన్ ఏమన్నా చేస్తున్నాడేమో. లిఫ్ట్ చేస్తే కారణం ఏంటో తెలుస్తుంది కదా. పాపం మళ్ళీ అతనికి చేసే అవకాశం ఉంటుందో లేదో. నేను లిఫ్ట్ చేసి ఏం జరిగిందో అంతా
రోహిణికి చెప్పినట్టు ఉంటుంది, వాళ్ళ నాన్నతో మాట్లాడినట్టు ఉంటుంది అంటూ ఇక ప్రభావతి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి మేడం, ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా ఇంత ఆలోచిస్తున్నారా? నేను గుణాని, మీరు ఎలాగో 2 లక్షలు తీసుకొచ్చి ఇచ్చారు. అలాగే మీ విషయం గురించి కూడా ఎంక్వైరీ చేశాను. మీకు ముందే పెళ్ళయిందంట కదా, మీకు ఒక బాబు కూడా ఉన్నాడంట. ఆ విషయం పట్టుకునే దినేష్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, వాణ్ణి కిడ్నాప్ చేయమన్నారని నాకు ఈరోజే తెలిసింది. మీరు తీసుకొచ్చిన డబ్బులు కూడా దొంగలించి తీసుకువచ్చారంట కదా, ఆ నింద ఆ మీనా మీద పడిందని నాకు తెలిసింది. అందుకనే మీకు ఫోన్ చేశాను. మీనా బాలు ఖచ్చితంగా బాధపడి తీరవలసిందే. వాళ్ళు నన్ను ఎన్నో రకాలుగా అవమానించారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయంలో బాధపడుతూ ఉంటే నేను కూడా సంతోషిస్తాను. అయినా ఇంకొక మాట, ఆ దినేష్ని దూరంగా పంపించాను కదా, మీరిచ్చిన డబ్బులు సరిపోలేదు. ఇంకొక 1,00,000 అవసరమవుతాయి. ఆ 1,00,000 గనక మీరిస్తే ఇక ఎట్టి పరిస్థితిలో మీ గతం బయటికి రాదు. మీకు పెళ్ళయిందని కానీ, మీకు ఒక కొడుకున్నాడని కానీ ఈ విషయాలేవి బయటికి రావు అంటూ గుణ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇవన్నీ విన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. రోహిణి ఇంత మోసగత్తా, నన్ను ఇంత మోసం చేసిందా? ఇన్ని రోజులు ఈ విషయాలు తెలుసుకోలేక రోహిణి ఒక కోటీశ్వరాలని తనని నెత్తిన పెట్టుకున్నాను. మీనా ఒక పేదింటమ్మాయని చిన్న చూపు చూశాను. కానీ నేను ఎంత తప్పు చేశానో ఈరోజు అర్థమైంది. అది ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. నేను దాన్ని క్షమించేదే లేదు అంటూ ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో రోహిణి అయితే తన బ్యాగ్లో తన ఫోన్ చూసుకోగానే ఇక ఫోన్ అయితే కనిపించదు. వామ్మో, కొంప ములిగిందే, నా ఫోను ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చేసాను. వెంటనే నా ఫోన్ తీసుకురావాలి. ఒకవేళ ఏ గుణాగాడన్నా ఎవరైనా ఫోన్ చేస్తే కొన్ని విషయాలు బయటపడిపోయే అవకాశం ఉంది. చింటూ కానీ మమ్మ కానీ ఎవరైనా ఫోన్ చేస్తే నా గతం కూడా తెలిసిపోతుంది. ఎవరు ఫోన్ చేయకముందే నాది తెచ్చుకోవాలి అంటూ కంగారు పడుతూ రోహిణి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక ఛార్జింగ్లో అయితే తన ఫోను ఉండడం ఇవన్నీ చూస్తూ ఉంటుంది. అమ్మయ్యా, నా ఫోన్ ఇక్కడే ఉంది, ఎవరూ తీయలేదన్నమాట. ఫోన్ కాల్స్ ఏమన్నా వచ్చాయేమో చూడాలి అంటూ ఇక ఫోన్ అయితే చెక్ చేస్తూ ఉండగా, ఏంటి రోహిణి, ఫోన్ ఎవరు చేశారు, ఎవరు లిఫ్ట్ చేశారు, ఇవి చెక్ చేసుకుంటున్నావా? నీకేమైనా పర్సనల్ కాల్స్ వస్తాయా అంటూ అనగానే, అయ్యో అత్తయ్య, అంటే బ్యూటీ పార్లర్కి వచ్చే వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు కదా, ఎవరైనా చేశారేమో అని చెక్ చేస్తున్నాను అత్తయ్య, అంతే అంటూ రోహిణి అనగానే అప్పుడే రోహిణి గొంతు అయితే పట్టుకుంటుంది ప్రభావతి. దుర్మార్గురాల, ఇన్ని రోజులు నన్ను మోసం చేసి నా దగ్గర ఎంతగా నటించావే. ఒక కోటీశ్వరరాళ్ళని చెప్పి నా దగ్గర ఎన్నో కోతలు కోసావు. మీనా విషయంలో కూడా ఎన్నో అబద్ధాలు చెప్పావు. ఆఖరికి 2 లక్షలు దొంగతనం చేసి ఆనంద కూడా మీనా మీదకి వెళ్తే ఏమీ తెలియని అమాయకురాల్లా నటించావు. ఎంత మోసం చేశావే. నీలాంటి దాన్ని ఎప్పటికీ క్షమించలేను. నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను అంటూ ఇక ప్రభావతి అయితే రోహిణికి షాక్ ఇస్తుంది. నన్ను క్షమించండి అత్తయ్య, నేను ఇంకెప్పటికీ ఎలాంటి తప్పు చేయను, నన్ను క్షమించండి అంటూ ఉండగా, అస్సలు క్షమించేదే లేదు. నీ కారణంగా నేను కూడా ఎన్నో తప్పులు చేశాను. నీ కారణంగా, మనోజ్ కారణంగా మీనా బాలుని ఎంతగానో ఇబ్బంది పెట్టాను. నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అంటూ రోహిణికి అయితే షాక్ ఇస్తుంది ప్రభావతి. ఇంతలో ఇక మీనా అయితే అప్పుడే వస్తుంది. ఇక ప్రభావతి మీనా దగ్గరికి వెళ్ళి మీనానైతే తన గుండెలకి హత్తుకుంటుంది. నన్ను క్షమించమ్మా మీనా, ఇన్ని రోజులుగా నీ మంచితనం తెలుసుకోలేకపోయాను. నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను. నిన్ను ఆ రోహిణితో పోల్చి ఎంతో చిన్న చూపు చూశాను. కానీ నీ కాలి గోటికి కూడా ఆ రోహిణి సరిపోదని ఈరోజే తెలుసుకున్నాను. నువ్వు బాలు నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నా ఆ ప్రేమను తెలుసుకోలేక గుడ్డిదాల్లా డబ్బున్న కోడళ్ళు అంటూ విర్రవీగిపోయాను. ఇప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థమైన తర్వాత నీ విషయంలో నేను చేసిన తప్పులు తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇంకెప్పుడు నీ దగ్గర ఎలాంటి ప్రస్తావన తీసుకురానమ్మా.
నిన్ను ఎప్పుడూ చిన్న చూపు చూడను, నన్ను క్షమించమ్మా అంటూ ఇక ప్రభావతి అయితే మీనాని తన గుండెలకి హత్తుకుని క్షమాపణ అయితే చెప్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.